ముఖ్యమంత్రి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లా వైసీపీలో రోజురోజుకు అసమ్మతి పెరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లును అధిష్టానం ప్రకటిస్తే తాము వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఓటమి పాలు చేస్తామని వైసీపీ అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు తప్ప వేరే అభ్యర్థిని ప్రకటిస్తే భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించుకుంటామని కూడా ప్రచారాలు మొదలుపెట్టేశారు. తాము కూడా ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్నామని అంటున్నారు ఆ అసమ్మతి నేతలు. గత ఎన్నికలలో రాచమల్లు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి కానందున ఆ నియోజకవర్గ ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఉందని, అది టీడీపీకి మంచి చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మరి రాచమల్లును అంతగా వ్యతిరేకిస్తున్నది ఎవరు? కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సొంత పార్టీలోని తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ పార్టీలో ఉన్న సర్పంచ్తో పాటు మరికొందరు కౌన్సిలర్లు ఏకంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఇవ్వొద్దంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా 35,000 ఓట్లతో ఓడిపోతారని ఓ భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వారిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం గమనించదగ్గ విషయం. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇర్ఫాన్ భాషా, మురళీధర్ రెడ్డి, మునీర్, రాజుపాలెం, మాజీ జెడ్పీటీసీ వెళ్లాల భాస్కర్, మరికొందరు నాయకులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రొద్దుటూరులో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామం అటు పార్టీ పెద్దలకు, ఇటు ఎమ్మెల్యేకి తీవ్ర తలనొప్పిగా మారింది. పార్టీలో ఎదిగేవారిని ఎమ్మెల్యే అనగదొక్కుతున్నారని, తాను వార్డు మెంబర్లుగా గెలిపించుకున్న 12 మందిని ఎమ్మెల్యే ఒక్కొక్కరికి 10 లక్షల డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారంటూ సర్పంచ్ శివచంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా ప్రొద్దుటూరు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రధానమైన అంశమేంటంటే, గత ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇళ్లు కట్టించే క్రమంలో ఆ ఇళ్లను తీసుకోవద్దంటూ ఎమ్మెల్యే వీధి వీధినా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఓ చేత్తో ఇంటి తాళం, మరో చేత్తో ఇంటి పట్టా ఇచ్చి 2 సెంట్లు స్థలంలో ₹1 కూడా లబ్ధిదారుల నుంచి తీసుకోకుండా ఇల్లు నిర్మించి ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇలా చేయకపోతే 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన తల్లిదండ్రుల సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నానని, జగన్మోహన్ రెడ్డిని అడిగే మీకు హామీ ఇస్తున్నానని, జగన్ మాట తప్పే నాయకుడు కాదని, ఒకవేళ మాట తప్పితే తాను, తన కుటుంబం ఇంటికే పరిమితమవుతామని చెప్పారు. 2024 ఎన్నికలకు ఇల్లు కట్టించి ఇవ్వకపోతే తూనా కొడకా అనండి అంటూ ప్రజలకు చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న ఇళ్ల పేరుతో ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో 1 సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు పట్టాలు ఇచ్చారు. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయకపోవడంపై 2 రోజుల క్రితం టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి లబ్ధిదారులను బొల్లవరంలో జగనన్న కాలనీకి తీసుకువెళ్లి అక్కడ అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్న ఇళ్లను చూపించారు. 100 ఇళ్లకు ఇప్పటికే పునాదులే లేకపోవడం, మరికొన్ని ఇళ్లు బీటులు వారి ఉండడం, వంకర టింకరగా భూమిపైన బెడ్డు వేసి ఉండడాన్ని చూపించి ప్రజలను మోసం చేసి మరి 2024 ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతున్నావంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఏడాదికి 500 కోట్లు జగన్ సర్కారు నుంచి నిధులు తీసుకొచ్చి 5 ఏళ్లలో 2,500 కోట్ల నిధులతో ప్రొద్దుటూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన 540 కోట్ల పనులలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో రాచమల్లు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆ ఎఫెక్ట్ ఈ ఎన్నికలపై గట్టిగా పడుతుంది. మరి ఇచ్చిన హామీలను అమలు చేయక ఇంటింటికి వెళ్లి మరీ ఓట్లు అడిగితే ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యేని ప్రశ్నిస్తారో వేచి చూడాల్సిందే.
తెరచాటు రాజకీయాల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.